నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎందుకు ధరించాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగవ్ గారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతిసారిలాగా ఇప్పుడు కూడా ఒక మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీ చెప్తారు. చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సాధారణంగా తండ్రి గురించి మాట్లాడుకునే విషయాలు తక్కువ ఉంటాయి. అమ్మ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటాం. కానీ తండ్రి తెర వెనుక చాలా తండ్రి పాత్ర ఉంటుంది. ఒక పిల్లాడు కుర్రాడు పెద్దవాడు అవుతున్నాడు, కాలేజీకి వెళుతున్నాడు. రోజు తండ్రిని అడుగుతున్నాడు, నాన్న నాకు స్కూటర్ మా ఫ్రెండ్స్ అందరికీ ఉంది, నాకు మోటార్ సైకిల్ కావాలి. కానీ ఆ స్థాయి కాదు తండ్రిది. ఒక దిగువ మధ్య తరగతి, ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం, చిన్న చిన్న అప్పులు చేయడం, కుటుంబాన్ని నడపడం, ఆ అప్పులు తీర్చలేక మళ్ళీ వడ్డీకి తేవడం, అలా కట్టుకోవడం, ఇలాంటి జీవితాలే మనం సాధారణంగా చూస్తుంటాం. కానీ పిల్లలకి అది తెలియదు. మా నాన్న ఏది అడిగినా ఇవ్వడు అని చెప్పేసి సరే ఒకరోజు ఈ 2 వీలర్ కోసం చాలా గొడవ పెట్టుకొని ఆ రోజు ఇక తండ్రితో పెద్ద యుద్ధం అవుతుంది. ఏం చెప్పినా తండ్రి కన్విన్స్ అవ్వడు. తర్వాత కొంటాలే అంటున్నాడు. సరే ఆ రోజు నిర్ణయం చేసుకుంటాడు, ఇక ఈ ఇంట్లో నేను ఉండకూడదు, వెళ్ళిపోవాలి. ఇంట్లో ఉండకూడదు, ఇక్కడ ఉంటే మనం ఎదుగుదల ఉండదు, మా నాన్న ఏది చెప్పినా విండు, చాదస్తంతో చంపేస్తాడు, అన్నీ తర్వాత అంటాడు, అందరూ బాగుంటారు, నా ఒక్కడికే ఇలాంటి పరిస్థితి అని చెప్పేసి అనుకొని నిర్ణయం తీసుకుంటాడు వెళ్ళిపోదామని. సరే మార్నింగ్ లేచి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఇంట్లో చూస్తే అమ్మ ఉండదు, నాన్న ఉండడు. వీళ్ళిద్దరూ బయటికి వెళ్తారు, కూరగాయలు తేవడానికి బయటికి వెళ్తారు. సరే చూస్తే టేబుల్ మీద నాన్న పర్సు ఉంటుంది. మర్చిపోయి వెళ్ళిపోయాడు నాన్న. పర్సు చాలా ఎత్తుగా ఉంది, మంచి ఫుల్గా ఉంది. సరే ఇదే అదునని చెప్పేసి ఆ పర్సు కూడా బయటకు వెళ్ళిపోయేటప్పుడు ఇది కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ నాన్న పర్సు జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళిపోదాం అనుకొని ఎడాబుల్లో నాన్న చెప్పులు కూడా వేసుకొని వచ్చేసాడు. నాన్న బూట్లు కూడా అక్కడ నాన్నది ఇంకో జత ఉంటే అవి వేసుకొని వచ్చేసాడు. రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది ఆ బూట్లు నేల మీద ఉండడం బెటరు, దానికి అన్ని కన్నాలే, అన్నీ తెలుస్తున్నాయి. ఆ బూట్లు వేసుకుంటే ఎప్పుడో అది అన్నీ కన్నాలే. సరే దీనికంటే నడిచి వెళ్ళడం బెటరు, ఇది తీసేసి వెళ్ళడం బెటర్ అనుకొని అవి తీసేసి నడుస్తూ ఉంటే దారిలో అవి కంకర అది ఇది గుచ్చుకొని కాళ్ళకి బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది. చూసుకొని ఇక్కడ దగ్గరలో హాస్పిటల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకొని ముందు ఒక దగ్గర కూర్చుందాం, నొప్పి వస్తుంది అని చెప్పేసి అక్కడ ఒక టేబుల్ లాంటిది ఉంటే దాని మీద కూర్చొని పర్సులో ఏముంది ఇప్పుడు చూద్దాం అనుకుంటాడు. మా నాన్న ఎంత ఉందో మంచి ఉంది, నిండా ఫుల్గా డబ్బు ఉంది, మంచి బలంగా ఉంది వ్యాలెట్ అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఒక్క 100 రూపాయల నోటు మాత్రమే అంట్లో ఉంటుంది. మిగిలిన అన్ని కూడా తెల్లకాయ రకరకాల పేపర్లు మడత పెట్టి ఉన్నాయి. ఒక పేపర్ తీసి చూస్తాడు, ఏంటి మా నాన్న ఇంత కక్కురుతాడు, 100 రూపాయలు పెట్టుకొని తిరిగేస్తున్నాడు, మొత్తం ఇదే జీవితం అనుకుంటాడు, ఈ 100 రూపాయలతో ఏమొస్తుంది అని 100 రూపీస్ పేపర్ అలా పక్కన పెట్టి ఒక పేపర్ తీస్తే 40,000 రూపాయలు అప్పు, కొన్న ల్యాప్టాప్ గురించి. ఆ ల్యాప్టాప్ కోసమే కొన్నాడు. స్నేహితుడి దగ్గర అప్పు చేశాడు 40,000, ఇంకా ఇవ్వలేదు. అది రాసుకుంటున్నాడు, దాని గురించి అన్ని వివరాలు రాసుకున్నాడు. ఇది టెట్ని తెచ్చాం, ఇలా ఇవ్వాలో ఆలోచన ప్లానింగ్ వేసుకుంటున్నాడు పాపం. తర్వాత అలా ఇంకొక కాగితం తీశాడు, అది అప్పు తాలూకే. ఇంకోటి సరుకులది, ఒకటి పచారిది, ఒకటి ఇది రకరకాల ఈఎంఐలు ఏముంటాయి పాపం, అన్నీ అయ్యి ఆ పేపర్లు దాని నిండా ఉంటాయి. ఆఖరిలో ఒక పేపర్ తీస్తాడు. ఆ పేపర్ చూస్తాడు. ఏంటంటే ఒక ప్రకటన. ఆ ప్రకటనలో నీ పాత స్కూటర్ ఇచ్చేసి ఎక్స్చేంజ్లో మోటార్ సైకిల్ తీసుకోవచ్చు ఆఫర్, ఆ మేళా జరుగుతుంది. చూశాడు, ఆహా తండ్రి ఇంట్లోంచి బయటకు ఎందుకు వెళ్ళాడో అర్థమైంది, అమ్మని తీసుకొని ఎందుకు వెళ్ళాడో అర్థమైంది. సో నాన్న అమ్మ ఇంట్లో లేరు అంటే నాన్న పాత స్కూటర్ ఇచ్చేసి తన కోసం కొత్తది తీసుకుంటాడు. నాన్న ఆఫీస్కి ఎలా వెళ్తాడు, నాన్న దగ్గర నుంచి ఇది కూడా నేను తీసేసుకుంటున్నాను. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి అర్థమవుతుంటుంది. ఒక్కో పేపర్ చదువుతుంటే తండ్రి గొప్పతనం తెలుస్తుంది. ఇప్పుడు దాకా తండ్రి పనికి మాలిన వాడు, ఏదడిగినా ఇవ్వడు, ఇంతే జీవితం ఇంత. ఇప్పుడు తండ్రి గురించి తెలుస్తుంది. ఒక్కొక్క పేపర్ తీస్తుంటే ఎంత కష్టపడుతున్నాడు తండ్రి, ఇవన్నీ అప్పులు ఎలా తీరుస్తాడు, ఇవన్నీ ఏం చేస్తున్నాడు, తనకు అర్థం కావట్లేదు, తిరిగి నాన్న మీద దెబ్బలాడుతున్నాడు అని చెప్పేసి అనుకుని అంతా అర్థమైంది. ఈ స్కూటర్ కూడా ఇచ్చేసి నా కోసం ఆ బండి తీసుకుంటాడు, మళ్ళీ కొత్త అప్పు, ఆఫీస్కి వెళ్ళడానికి బండి ఉండదు, ఇవన్నీ అర్థం చేసుకొని పిచ్చెక్కిపోద్ది కొడుక్కి. అసలు ఇంత త్యాగం ఉంటుందా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా, నాన్న ఇంత త్యాగం చేస్తాడు పిల్లల కోసం అని చెప్పి పరుగున వెళ్ళి అక్కడ వెళ్తే నిజంగా నాన్న అక్కడ ఉన్నాడు. తన బండి ఇచ్చేసి ఆ బండి తీసుకుంటున్నాడు. ఒక్కసారి ఏడ్చుకుంటూ వెళ్ళి నాన్న కాళ్ళ మీద పడ్డాడు. క్షమించండి నాన్న, తప్పు చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయను,
మీరు ఆ స్కూటర్ ఇవ్వద్దు, నా కోసం ఈ మోటార్ సైకిల్ తీసుకోవద్దు, నేను ఏదో రకంగా వెళ్ళిపోతాను, మీరు ఇబ్బంది పడొద్దు, మీరు పడుతున్న ఇబ్బందులు చాలు, ఇంకా మీరు పడలేరు, కొత్త ఇబ్బందులు నేను మీకు కలగజేయలేను అని చెప్పేసి అంటే తండ్రి కూడా కళ్ళు చెమ్మరించి కొడుకుని కౌగులించుకుంటాడు. కట్ చేస్తే చాలామంది ఇళ్లల్లో పిల్లలకి తల్లిదండ్రుల కష్టం తెలియకుండా పెంచుతారు. వాళ్ళు అడిగినవి అడగనివి అవసరం ఉన్నవి లేనివి ఇస్తే అమ్మా నాన్న కష్టం తెలియకపోతే ఈజీ మనీ అనుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా అమ్మ తెలియజేయాల్సింది ఏంటంటే ఇది మీ నాన్న కష్టం, ఇది నీ తండ్రి కష్టపడితే ఇది వచ్చింది, లేకపోతే వాళ్ళు తప్పుదారిని వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. వాటి విలువలు తెలియకపోతే ఇవాళ ఉన్న పరిస్థితి చాలా దారుణం. ఆకలి వేయకుండానే అన్నం పెట్టే పరిస్థితికి అమ్మ ఉంది. వాళ్ళు ఏం అడగకుండానే అన్నీ అమర్చేటువంటి అమ్మా నాన్న ఉన్నారు. ఇది మంచి అనుకుంటే పొరపాటు. వాళ్ళకి ఆకలి వేసిన తర్వాత అన్నం పెట్టండి, అవసరాలు గుర్తించి వాటిని తీర్చండి, లేకపోతే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతారు. చాలా మంచి స్టోరీ చెప్పారండి. కాలర్ స్టడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో విశాఖ జిల్లా అనకాపల్లి అండి. ఓం నమ శివాయ అండి, ఎలా ఉన్నారు? ఓం నమస్తే, బాగున్నా అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కొంచెం గట్టిగా మాట్లాడండి, అనకాపల్లి అని అర్థమవుతోంది. 1957 ఫిబ్రవరి 18 ఉదయం తెల్లవారు 7 గంటలకండి. ఫిబ్రవరి 18 ఫిబ్రవరి 18 అండి. సోమవారం పుట్టినట్టు తెలుసా మీరు? అవునండి. ఏం చేస్తున్నారు మీరు? నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నానండి. ఇది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, పౌర్ణమి తర్వాత రోజు. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. ఎలా ఉందండి? ఇది సింహరాశి. ఎలా ఉంది? రియల్ ఎస్టేట్ అంటే ఏమిటి? స్థలాలు కొని అమ్ముతారా, లేకపోతే స్థలాలు కొని బిల్డింగ్లు కడతారా? స్థలాలు కొని అమ్ముతానండి. మంచి వ్యాపారం, జాగ్రత్తగా చేయండి. పిల్లలు సెటిల్ అయిపోయారా అండి? హలో, స్థలాలు కొని అమ్ముతానండి. సరే, పిల్లలు సెటిల్ అయిపోయారా? పిల్లలు సెటిల్ అయిపోయారండి. వెరీ గుడ్. మా చిన్న కాంబినేషన్ చెప్తాం ఇక్కడ, ఎంతకంటే మనం మాట్లాడుకోవడం లైవ్లో. ఏమిటంటారు? సెటిల్ అయిపోయారండి. ఓ చిన్న కాంబినేషన్, 3 రుద్రాక్షలు చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి. ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే 1 వేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు పుట్టిన సోమవారం నాడు, ఇది పాడ్యమి కృష్ణపక్షము, బహుళ పాడ్యమి, ఇది సింహరాశి, మఖ నక్షత్రము. ఆల్ ది బెస్ట్ అండి. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. గురుగారు హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే. హలో, నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 1978 నవంబర్ 21. 21 నవంబర్. అవును సార్. ఏం చేస్తున్నారండి? నేను ఈ పొలాలు ప్లాట్లు మార్కెటింగ్ సార్, మీడియా పనిచేస్తాను సార్. మంగళవారం పుట్టినట్టు తెలుసా మీరు? అవునవును తెలుసు. ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు, కొడుకులు సార్. ఇద్దరు కొడుకులు సార్. సప్తమి కృష్ణపక్షము, బహుళ సప్తమి, ఇది సింహరాశి, మఖా నక్షత్రము. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు, 8 ముఖాలు ఏకముఖి, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది, అష్టముఖి గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కుదిరితే వేయండి, లేకపోతే ఏదైనా 1. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 199 నకిలీయే ఉంటాయి. 1 మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఇది బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. అవి సరైనవి, సరైన పద్ధతిలో వేసుకోగలిగితే ఒక అద్భుతమే. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు. ఎస్ గురుగారు, చాలా మంది బయట తెగ ఫీల్ అయిపోతుంటారు, అందరే నన్నే అంటున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇవి అసలు వాళ్ళందరి గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు సమాజం ఎలా ఉంటుందంటే, నువ్వు ఏడిస్తే నవ్వుతుంటుంది, నవ్వితే ఏడుస్తూ ఉంటుంది. సో అలాని సమాజానికి దూరంగా బతకమని, దూరంగా ఆలోచన చేయమని కాదు, అనవసరమైన అన్ని పట్టించుకోవద్దని. ఒకవేళ పట్టించుకుంటే ఎలా ఉండాలి అంటే,
ప్రతిదీ నీకు అనుకూలంగా తీసుకోవాలి. ఎవరన్నా మంచి మాట్లాడితే అందులో మంచి తీసుకోవాలి, చెడు మాట్లాడితే పక్కన పెట్టాలి, నీకు ఉపయోగపడేవి మాత్రమే తీసుకోవాలి. ఒక్కొక్కసారి విమర్శలను కూడా నీకు అనుకూలంగా మలుచుకోగలగాలి. మనకి ఊళ్ళపాలెం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఒక ఊరు కృష్ణారెడ్డి అని, అక్కడ అందులో కుర్రాడు యువకుడు చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే నాయనమ్మ దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నాడు. ఊళ్ళపాలెంలో ఉండి అక్కడ చదువుకొని మొత్తానికి 10th క్లాస్ పాస్ ఏదో ఇంటర్మీడియట్ వరకు వచ్చి ఏదో కానిస్టేబుల్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తుండి యూపీఎస్సీకి వెళ్ళి మంచి పోస్ట్ కొడదామని తన ఆలోచన. చదువుతున్నాడు, ప్రిపేర్ అవుతున్నాడు. ఈ విషయం నిదానంగా అందరికి తెలుస్తుంది కదా. చదువుతుంటే సిఐకి తెలిస్తే వీడు మళ్ళీ మనకు వచ్చి ఎంత ఇది కాకపోతే వీడికి ఎంత అహంకారం, ఎంత ఇది, వీడికి ఆ బోర్డు కానిస్టేబుల్ ఉద్యోగం అన్న వచ్చింది. వీడికి సిఐ తను చాలా పెద్ద పోస్ట్ కదా, బోర్డు కానిస్టేబుల్ ఉద్యోగం వీడికి వచ్చింది. వీడు యూపీఎస్సీకి వెళ్ళి ఎస్పీ అయ్యి డిఎస్పీ అయ్యి మన దగ్గరకు వస్తాడు, మన మీద పెత్తనం చేస్తాడంటే వీడు అని చెప్పేసి అది తెలిసిన దగ్గర నుంచి రోజు అందరి ముందు తిట్టడం మొదలుపెట్టాడు. నీ బతికి ఇదేరా, టీ తీసుకురా, ఇది తుడు అది తుడి, రోజు ఇలా చెప్తున్నాడు, రోజు అవమానిస్తున్నాడు. ఒకరోజు 60 మంది కానిస్టేబుల్ 60 మంది పోలీస్ స్టాఫ్ ముందు అందరి ముందు పట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అంతకంటే అవమానకరంగా ఏముండదు. సిఐ తిట్టిన తిట్లు మామూలు తిట్లు కదా. తట్టుకోలేక అతను కృష్ణారెడ్డి జాబ్కి రిజైన్ చేసేసాడు. రిజైన్ చేసేసి ఫుల్ టైం యూపీఎస్సీ మీద కాన్సన్ట్రేషన్ కంప్లీట్ దాని మీద పెట్టి 3 సార్లు పాపం రాలేదు. 4వసారి తను అనుకున్నది సాధించాడు. యూపీఎస్సీ ఆల్ ఇండియా 280వ స్థానం సంపాదించి, ర్యాంక్ సంపాదించి మంచి పోస్ట్లో ఇప్పుడు 2014 సంవత్సరం. సో కాబట్టి ఒక్కొక్కసారి ఈ చిత్కారాలే, ఈ చీతరింపులే మనలో ఒక డిజైర్, ఒక బర్నింగ్ డిజైర్ తీసుకురావాలి. అంతేగాని వాడెవడో తిట్టాడని చెప్పేసి మనం ఏదో చేసుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఏం లేదు. అన్నదానికి ఇంకా ఛాలెంజ్గా తీసుకోవాలి. అలా తీసుకున్నాడు కాబట్టి కృష్ణారెడ్డి ఇవాళ చాలా మంచి పొజిషన్లో, తను అదే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నాడు. కాబట్టి ఏదైనా మనకు అనుకూలంగా తీసుకోవాలి. జీవితం చాలా విలువైనది, అన్నిటికంటే గొప్పది జీవితం. ప్రతి అవకాశాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి, ప్రతి ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే జీవితం వ్యర్థం అయిపోతుంది. అలా కావడానికి వీల్లేదు. గురువు గారు, చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడ పర్యటిస్తూ ఉంటారు? నేను మా అమ్మాయి శ్రావణి ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాం. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, ఎప్పుడు చెప్తుంటాను. ఎక్కడికి వెళ్ళడానికి నాకైతే అవకాశం ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ఆంధ్రప్రదేశ్ విజయవాడ నేను వెళుతూ ఉంటాను. ఇప్పుడు గురువారం ఇంతకుముందు వెళ్ళేవాడిని. ఇప్పుడు అప్పుడప్పుడు వెళుతున్నాను. మళ్ళీ రేపు గురువారం వెళుతున్నాను. చాలా కాలం తర్వాత ఆల్మోస్ట్ 2 months అవుతుంది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళుతున్నాను. సో కొన్ని గంటలు అక్కడ ఉంటాను విజయవాడ ఆఫీస్లో. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేస్తే మీరు రాస్తే మొదటి పేరు కూడా మా వాళ్ళు తీసేసే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు. మీరు అక్కడ వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతే మీకే కష్టం కాదు, నాకు ఇబ్బందే. అలా జరగడానికి వీల్లేదు. ఒక్కొక్క పేరు మాత్రమే నమోదు చేయించండి. అంత ఎమర్జెన్సీ ఏముంటుంది, అంతగా కాకపోతే ఇంకోసారి వచ్చినప్పుడు కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. నన్ను కలిసిన వాళ్ళకి అక్కడ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అందుకనే ఒక్కొక్కటే చూస్తాను. ఆ టైంలో ఖచ్చితంగా నేను చూడాల్సినవి చూస్తాను. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వస్తాను. అది అర్థం చేసుకోండి, సహకరించండి. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ వరకు నా వరకు రావక్కర్లేదు. నేను హైదరాబాద్లో ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను. నేను శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్కే ఉంటాను, హైదరాబాద్లోనే ఉంటాను. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. అలాగే మా అమ్మాయి శ్రావణి, తను ప్రతి సోమవారం విశాఖపట్నం కార్యాలయానికి వెళుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి అక్కడి వరకు వెళుతుంది. అక్కడ కూడా కొన్ని గంటలే ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ 2-3 పేర్లు రాస్తే తనకి ఇబ్బందే. ఇక బుధవారం నాడు రాజమండ్రి తను ఉంటుంది. సో అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు నమోదు చేయించకండి. ఇక్కడి నుంచి చాలా దూరం. విశాఖపట్నం కూడా చాలా పెద్ద సిటీ, హైదరాబాద్ తర్వాత అంతటి నగరం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. రైట్. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో. నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమస్కారం గురుగారు. బాబు ఏమిటమ్మా? పెళ్లి గురించి రావాలి. బాబుకమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 1996 1996 మార్చి 27. 27 మార్చ్ అంతేనమ్మా? అంతే. ఎంతమంది పిల్లలు మీకు? 2, బాబు పాప.
అమ్మ బుధవారం పుట్టినట్టు తెలుసా ఈ అబ్బాయి? తెలుసు. ఏం చేస్తున్నాడమ్మా అబ్బాయి? సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి. తనకు రుద్రాక్ష కూడా వేసుకోవాలనండి. ఎంత అదృష్టవంతులో కదా మీరు. ఇది అష్టమి, శుక్లపక్షము, శుద్ధ అష్టమి. ఇది వృషభ. అంటే ఈ ఏజ్ పిల్లలు రుద్రాక్ష వేసుకుంటాను వేసుకోవాలని ఉంది అని అమ్మతో చెప్పే పిల్లలు ఉన్నారు అంటే తల్లిదండ్రులు అదృష్టవంతులు. ఈ ఏజ్లో పిల్లలు క్లబ్బులకి పబ్బులకి వెళ్తూ ఉంటే నేను ఇంకా ఓ సాంప్రదాయాన్ని పాటిస్తాను, ఓ దైవికమైనటువంటి సంపద నేను కోరుకుంటున్నాను, అమ్మ నాకు రుద్రాక్ష కావాలి అని దాన్ని అడిగే పిల్లాడు మీకున్నాడు అంటే మీరు ఎంత అదృష్టవంతులు. సో అమ్మ అబ్బాయి జాతకం కూడా బాగుంది, అలాగే ఉంది. ఒక్క రుద్రాక్ష నిజంగా ఓ రక్షణ కవచంగానే ఉంటుంది. నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు, విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. రుద్రాక్ష అంటే ఈశ్వరుడే రుద్రాక్షలో ఉంటాడు, స్వయం ఈశ్వర స్వరూపము. ఆయన రుద్రాక్ష రూపంలో మన గుండెల మీద నడియాడుతూ ఉంటే ఇంకా వ్యతిరేక శక్తుల దగ్గరికి ఎక్కడికి వస్తాయి? విజయాలు ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటాయి. అమ్మ మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేశాను. ఇలా చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. ద్వాదశముఖి రుద్రాక్ష 12 ముఖాలు. ఈ అబ్బాయి జాతకానికి పెర్ఫెక్ట్ యాప్ట్. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశాదిత్య స్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఈ ఒక్కటి అవకాశం ఉంటే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు అయితే మీరు చూస్తారు. ఆహార నియమాలు ఏమీ లేవు. శుభం. గురువు గారు, మీరు జెమ్స్ అండ్ డైమండ్స్ కూడా స్టార్ట్ చేశారని విన్నాము. ఇన్నేళ్ల తర్వాత స్టార్ట్ చేయాలని ఎలా అనిపించింది? అంటే ఇప్పుడేదో ఇన్ని సంవత్సరాలు, నా సుదీర్ఘ ప్రస్థానం 33 సంవత్సరాలు రుద్రాక్షలో ఉన్నాను. ఎప్పుడు ఇంత చిన్న పొరపాటు కానీ నా మీద అంటే లేదు అని బలంగా నేను నమ్ముతున్నాను. ఎక్కడ ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా ఇంతకాలం నేనున్నాను. ఇప్పుడేదో చేసేసి ఏదో సాధించేద్దామని కాదు. సో రుద్రాక్షల్లో లాగే దీంట్లో కూడా, జెమ్స్లో కూడా చాలా అవకతవకలు ఉంటాయి. అవి కూడా ఇంతకాలం ఇది చేసాం, వీటి గురించి కూడా తెలియజేస్తాం అని చెప్పేసి ఒక ఆలోచనతో రావడం జరిగింది. అలాగే రుద్రాక్షలు అక్కడ ఈ జెమ్స్ అండ్ డైమండ్స్ అక్కడ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో పెట్టి ఈ సంస్థకి అనుబంధ సంస్థ. ఎంత నిజాయితీగా సేవలు ఈ సంస్థ అందించిందో అదేవిధంగా ఈ జెమ్స్ అండ్ డైమండ్స్ విషయంలో కూడా అంతకు రెట్టింపే ఉంటుంది తప్ప ఏమాత్రం ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నా విషయానికి వస్తే రుద్రాక్షలే అడ్వైజ్ చేసేవాడిని. ఈ జెమ్స్ ఏమిటి అడ్వైజ్ అంటే, సో నేను ఏది తెలియకుండా అయితే మాట్లాడను. రుద్రాక్షల గురించే రోజు మాట్లాడతాను. అలాగే అనేక సామాజిక విషయాల పట్ల కూడా నేను మాట్లాడుతూ ఉంటాను. సో జెమ్స్ గురించి తెలియకుండా అయితే రాలేదు. అయితే జెమ్స్లో పెద్ద యోధుడిని అని చెప్పను, కానీ మీకు సరిపడే జెమ్స్ని, నవరత్నాల్లో మీకు సరిపడే రత్నాన్ని అయితే ఖచ్చితంగా అడ్వైజ్ చేయగలను. అందులో ఎలాంటి సందేహం లేదు. నేను రుద్రాక్షల్లోకి వచ్చినప్పుడు కూడా అలా ఏమి ఆకతాయితనంగా ఏమి రాలేదు. నా రీసెర్చ్ పీరియడ్లో అప్పుడు ఈ పరిశోధన టైంలో ఒక పుస్తకం, రుద్రాక్షలు మానవ సంబంధం అన్న పుస్తకం రాసి అది భారతీయ భాషలో అన్ని భాషల్లోకి అనువదించబడింది. ఇప్పుడు అది రిలీజ్ అయిన తర్వాత నేను రుద్రాక్షల్లోకి వచ్చాను. అలాగే ఇది కూడా స్టడీ చేయకుండా ఏమి రాలేదు, స్టడీ చేసిన తర్వాతే వచ్చాను. ఎంతో కొంత అంత రుద్రాక్షలు అంత కాకపోతే ఖచ్చితంగా ఇందులో అయితే నాలెడ్జ్ అయితే నాకుంది, అడ్వైస్ చేస్తాను. నేను ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు సోమాజిగూడ రుద్రాక్షల్లో అందుబాటులో ఉంటాను. ఈ జెమ్స్ నిజంగా నాతో ఎవరికన్నా ఒకవేళ నేను సజెస్ట్ చేయాలి, మీరు రత్నాలు పెట్టుకోవాలి అనుకుంటున్నారు అనుకుంటే మోసపోకుండా ఓ మంచి రత్నాన్ని అయితే సజెస్ట్ చేయగలను. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటాను. ఎందుకు నేను రత్నాల గురించి మాట్లాడుతున్నానంటే, మనం తెలుసుకోవాల్సిన రత్నంలో ముఖ్యమైన విషయం, మనం ఏ రత్నం ధరించాం. అందరి చేతిలో రత్నాలు ఉంటాయి, మనం ఏ రత్నం ధరించాం, ఈ రత్నం నిజంగా మనకి సంబంధించిందే మనం పెట్టుకున్నామా, లేకపోతే అంటే ఇక్కడ ఎవరిని అవమానించడం, తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. సిద్ధాంతి గారు ఆయనకి ఉపయోగపడేది మనకి చెప్పాడా, లేకపోతే షాపు వాళ్ళకి ఏది లాభం వస్తుందో అది మనకు చెప్పారా? ఒకవేళ నిజంగా మనకి సంబంధించిన రత్నమే మనం పెట్టుకుంటే అది అసలైనదేనా? ఇందులో హీటెడ్ ట్రీటెడ్ మామూలుగా ఉండవు, అన్ని సింథటిక్ కలర్ ఎక్కించినవి, రకరకాల మోసం. నిన్న పేపర్లో చూసాం, ఒక న్యూస్ పేపర్లో 300 రూపాయలు ఆభరణాన్ని 6 కోట్లకు అమ్మిన మార్వాడి. ఇంతకంటే దారుణం ఏముంటుంది ఇందులో? అంటే ఎక్కడ 300 రూపాయలు, ఎక్కడ 6 కోట్లు? అది ఒక ఎగ్జిబిషన్లో పెడదామని పెడితే వాళ్ళు టెస్ట్ చేసి పట్టుకున్నారు అమెరికా తీసుకెళ్ళిన తర్వాత. సో ఈ మోసాలకు అంతం లేదు. మనం పెట్టుకున్నది కరెక్ట్ అయినదేనా? ఒకవేళ నిజంగా మనకు సంబంధించిందే పెట్టుకొని కరెక్ట్ అయింది పెట్టుకుంటే దాని వాల్యూ మనం కరెక్ట్గా పే చేస్తున్నామా, లేకపోతే 7-8 రెట్లు ఎక్కువ పే చేస్తున్నామా? ఇది ఖచ్చితంగా తెలియజేస్తాను.
ఇది ఖచ్చితంగా తెలియజేస్తా. మీకు సంబంధించిన రుద్రాక్ష మీకు సంబంధించిన రత్నం కరెక్ట్గా పెట్టుకోవడానికి, అది తెలుసుకోవడానికి ఒక వ్యవస్థను అక్కడ డెవలప్ చేశాం. దానికి సంబంధించిన వాళ్ళు అందరూ అక్కడ ఉంటారు. మీకుగా మీరు తెలుసుకొని ఖచ్చితమైనది వేసుకోవచ్చు. అందుకే తెలుసుకోవాలనుకుంటే జూబ్లీహిల్స్లో నేను ఉంటాను, లేదా మీరు మార్నింగ్ నుంచి వెళ్ళినా అక్కడ అడ్వైస్ చేసేవాళ్ళు ఉంటారు. నేను అడ్వైస్ చేయాలంటే మాత్రం సాయంత్రం 5 నుంచి 8 మధ్యలో ఉంటాను. అక్కడ నెంబర్ ఒకటి డిస్ప్లే చేస్తున్నారు అనుకుంటా, ప్రత్యేకించి దీనికి సంబంధించి. దానికి చెప్తే వాళ్ళు అపాయింట్మెంట్స్ అవి ఏముండవు, దీనికి కూడా అపాయింట్మెంట్స్ అవి రికమెండేషన్స్ ఏముండవు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తానండి. గురుగారు నెక్స్ట్ కాలర్ మాట్లాడతాం. హలో హలో, నమస్తే అండి, గురుగారితో మాట్లాడండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. ఓం నమ శివ. ఏమిటమ్మా? సార్ మేము కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నాం. నా పేరు సరియు. కర్ణాటక నుంచి? ఎక్కడమ్మా కర్ణాటక? గంగావతి సార్. గంగావతి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్? అది December 4th, 2000. 4th, 2000 డిసెంబర్. Yes, sir. నేత్రావతి నది ఎక్కడుందమ్మా మీకు? అమ్మా సోమవారం పుట్టినట్టు తెలుసా? సార్, ఏం చేస్తున్నావు? నేను MBA కంప్లీట్ అయింది సార్ ఈ ఇయర్. గంగావతి కరెక్ట్. నేను అడిగింది నేత్రావతి గురించి. నేత్రావతి కూడా కర్ణాటకే. ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి సోమవారము. ఇది కుంభరాశి. ఏమిటమ్మా ఏదో చెప్తున్నావు? అదే MBA కంప్లీట్ అయింది సార్ ఈ ఇయర్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం చేసావమ్మా MBA? ఫినాన్స్ అండ్ మార్కెటింగ్. ఫినాన్స్ అండ్ మార్కెటింగ్, వెరీ గుడ్, మంచి సబ్జెక్ట్. అదే జాబ్ ఎప్పుడు దొరుకుతుంది నాకు? మార్కెటింగ్ లో అది సేల్స్ ఫీల్డ్ దొరుకుతున్నాయి, నాకేమో ఫినాన్స్ లో వెళ్ళాలని ఉంది. ఏది వస్తే అవకాశం వదలొద్దు. ముందు మనకి నచ్చినది, ముందు వచ్చినది తీసుకుందాం, ఒక ప్లాట్ఫామ్ మీదకి వద్దాం. తర్వాత మనకి నచ్చింది తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందు వచ్చిన దాన్ని చూద్దాం. మార్కెటింగ్ ఏం తక్కువ విషయం కాదమ్మా. మార్కెటింగ్ అసలు అదే గుండెకాయ, అదే మెయిన్. డబ్బు తీసుకొచ్చేది అదే ఒక సంస్థకి. చాలా మంచిది, చాలా జాగ్రత్తగా చూడు. మార్కెటింగ్ చాలా గొప్ప విషయం అమ్మా. వేసుకోవడానికి అవకాశం ఉంటే చూడు, రుద్రాక్ష చెప్తాను. నీకు సంబంధించింది త్రయోదశి, ద్వాదశి, నవముఖి, 9, 12, 13 ఈ మూడిట్లో ఏదైనా ఒక్కటి వేసుకోవడానికి ట్రై చేసే అవకాశం ఉంటే. 9 ముఖాల అమ్మవారి స్వరూపము, ద్వాదశముఖి సూర్య స్వరూపము, త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. ఈ మూడిట్లో ఏది వీలైతే అది వేసుకో. ఎలాంటి నియమాలు లేవు. శరీరానికి తాకే విధంగా వేసుకోగలిగితే వచ్చే ఫలితం ఒక అద్భుతం. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం ఉంటే ఖచ్చితంగా ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎస్ గురుగారు, మీరు ఒక ఫౌండేషన్. అలాగే నేను గురువారం నాడు విజయవాడలో ఉంటాను. మీరు 2-3 పేర్లు నమోదు చేయించకండి. శ్రావణి విషయంలో కూడా విశాఖపట్నం. గురుగారు, మీరు ఒక ఫౌండేషన్ స్థాపించి దాని నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా విన్నాం. దాని గురించి మీ మాటల్లో? ఏం లేదు, అది రుద్ర ఫౌండేషన్, అది వ్యక్తిగతం, నా సొంతం. సంస్థలకి వాటికి సంబంధం లేదు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడదామని చిన్నప్పటి నుంచి నా కోరిక. అది అప్పుడు సాధ్యం కాలేదు. ఇప్పుడు కరోనా దగ్గర నుంచి రోజు మా ఇంటి దగ్గరే మా అందరికీ పెద్ద పెద్ద లైన్స్ ఉంటాయి, భోజనం ఉచితంగా. నేనేం తింటానో అదే పెడతాను. ఎవరి దగ్గర ఎలాంటి ఆర్థిక పరమైన సహకారం తీసుకోను. ఏ రోజైతే నేను పెట్టలేకపోతే ఆ రోజు మానేస్తాను, అంతే తప్ప ఎవరి దగ్గర ఆర్థికంగా సహకారం అయితే ఖచ్చితంగా తీసుకోను. నాకు ఓపికన్నంత కాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది, అంతే. ఓకే, ధన్యవాదాలు గురుగారు, ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఇది ఇవాల్టి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం.